షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం క్రమంగా భారత్కు దూరమవుతూ పాకిస్తాన్కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఆ దేశ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లా పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. అందులో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ రాగా, తాజాగా మరో సరుకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుంది. పనామా జెండాతో ఉన్న ఆ రెండో నౌక 811 కంటైనర్లలో సోడాయాష్, మార్బుల్ బ్లాక్, ముడి వస్త్రాలు, షుగర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మోసుకొచ్చినట్టు సమాచారం. ఈజిప్టులో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. బంగాళాఖాతంలో ఉన్న చిట్టగాంగ్ పోర్టు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఉన్న మైత్రి కారణంగా ఆ పోర్టు కార్యకలాపాలపై భారత్ ఓ కన్నేసి ఉంచేది. దానివల్లే 2004లో 1500 బాక్సుల చైనా ఆయుధాలను స్వాధీనం చేసుకోగలిగింది. ఆ సరుకు రవాణా వెనుక పాక్ నిఘా సంస్థ ISI సూత్రధారి అని, వాటిని భారత్లోని ఉగ్ర సంస్థ ఉల్ఫాకు అందించడం కోసమే తెప్పించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు చిట్టగాంగ్ మోంగ్లా పోర్టులను వినియోగించుకునేందుకు వీలు కల్పించేలా రెండు దేశాల మధ్య ఉన్న షిప్పింగ్ ఒప్పందాన్ని యూనస్ సర్కార్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.